హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో 30 అడుగులు వెడల్పుతోటి 42 అడుగులు పొడవుతోటి ఉండే నార్త్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ అయితే తెలుసుకుందామండి. ఈ ప్లాన్ ప్రకారం మీరు ఇంటిని కూడా చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. ఇక ప్లాన్ విషయానికి వచ్చినట్లయితే 30 అడుగులు వెడల్పు, 42 అడుగులు పొడవు. మనకి మొత్తం హౌస్ ప్లాన్ అయితే ఈ విధంగా ఉంటుందండి. 2 బెడ్రూమ్లు, కిచెన్, అలాగే మనకి హాల్ వస్తుంది, ఒక అటాచ్డ్ బాత్రూమ్, ఒక కామన్ బాత్రూమ్ అయితే వస్తుంది. ముందుగా మనం హౌస్ లోపలికి ఎంట్రన్స్ అయిన వెంటనే ఇది మొత్తం మనకి పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి 16.5 ఇంటూ 16 అడుగుల 9 అంగుళాలు ఈ విధంగా మనకి పార్కింగ్ ఏరియా అనేది వస్తుందండి. పక్కనే మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ అనేవి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఈ స్టెప్స్ పక్కన కొంచెం ఖాళీ ప్లేస్ కూడా మనకు ఉంటుంది అనమాట. స్టెప్స్ మనకి ఇటు ఒక ల్యాండింగ్ వస్తుంది, ఇటు ఒక రెండో ల్యాండింగ్ అనేది ఇటు నుంచి అయితే వస్తుందండి. స్టెప్స్ మనకి 6 అడుగుల లెంత్ లో స్టెప్స్ అయితే తీసుకున్నారు, అలాగే 12 అడుగుల లెంత్ లో మనకి స్టెప్స్ అయితే ఇక్కడ వస్తాయి అనమాట. ఇక ఈ హౌస్ కి వచ్చేసి మనకి ఇటు ఈస్ట్ ఫేసింగ్ అయితే వస్తుంది. ఈస్ట్ వైపు 4 అడుగులు ఖాళీ ప్లేస్ అనేది వదిలారు. అలాగే చివరి వైపు మనకి ఒక కామన్ బాత్రూమ్ కూడా బిల్డ్ చేశారు, అది కూడా చూపిస్తాను. ఇక మనకి పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసాం కదా. ఈ పార్కింగ్ ఏరియాలో మనకి పంపు కానీ మనం కాళ్ళు లాంటివి కడుక్కోవడానికి వాష్ ఏరియా కొంచెం అనేది ఈ మూలన మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ ఏరియాలో నుంచి మనకి హౌస్ లోపలికి ఎంట్రన్స్ అనేది ఇటు నుంచి ఉంటుందండి. అలాగే ఈస్ట్ వైపు నుంచి కూడా మరొక ఎంట్రన్స్ అనేది ఉంటుంది. ఈ 2 ఎంట్రన్స్ లోంచి లోపలికి వచ్చినట్లయితే ఇది మొత్తం హాల్ అనేది వస్తుంది. హాల్ మనకి 12 అడుగులు పొడవుతోటి, అదే విధంగా 24 అడుగుల 5 అంగుళాలు వెడల్పుతోటి మనకి హాల్ అనేది డిజైన్ చేసుకున్నారు. ఇదే హాల్లో మనకి ఈ చివర వచ్చేసి మొత్తం మనకి టీవీ యూనిట్ సెటప్ అనేది ఈ వాల్లో బిల్డ్ చేసుకునేటట్లు డిజైన్ అయితే వస్తుందండి. అలాగే ఇదొక బెడ్రూమ్ వస్తుంది, ఇదొక బెడ్రూమ్ వస్తుంది. ఈ హాల్లో నుంచి ఇక్కడ ఎంట్రన్స్ అనేది ఉంది కదా, ఈ ఎంట్రన్స్ లోంచి లోపలికి వస్తే ఇది మొత్తం కిచెన్ ఏరియా అనేది వస్తుందండి. ఈ కిచెన్ ఏరియాలో మనకి 12 అడుగులు వెడల్పుతోటి 8 అడుగులు పొడవుతోటి కిచెన్ ని డిజైన్ చేశారు. ఈ కిచెన్ లోనే మనకి ఒక పూజా షెల్ఫ్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పూజా షెల్ఫ్ వస్తుంది, దీని పక్కన షింక్ అనేది వస్తుంది. మొత్తం మనకి కబోర్డ్స్ అనేవి రావడం జరుగుతాయి అనమాట. మనకి గ్యాస్ వల్ల ఇవన్నీ కబోర్డ్స్ అనేవి ఇక్కడ వచ్చేస్తాయి అనమాట అండి. ఇక ఈ కిచెన్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి. ఈ మాస్టర్ బెడ్రూమ్ మనకి 12x12 సైజులో మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. అలాగే ఇటువైపు మనకి కబోర్డ్లు అనేవి వస్తాయి అనమాట. ఇక్కడ డోర్ ఇచ్చారు కదా, ఈ డోర్ లోంచి ఇటు వచ్చినట్లయితే ఇది మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇది కూడా మనకి 12 అడుగులు వెడల్పు, 3 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ కి అయితే డిజైన్ చేయడం జరిగిందండి. వెంటిలేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూడొచ్చు, ఇవన్నీ వెంటిలేషన్స్ అనమాట. ఇక ఈ బెడ్రూమ్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండేది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క సైజు మనకి 12 అడుగులు వెడల్పు, 9 అడుగుల 7 అంగుళాల పొడవుతోటి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా మనకి ఇటువైపు కబోర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక బయటకు వచ్చేసినట్లయితే ఇక్కడ డోర్ ఇచ్చారు కదా, మన ఈస్ట్ వైపు వచ్చినట్లయితే ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ అనేది ఒక డిజైన్ చేశారు. 4x6 సైజులో కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది. ఇక ఇటువైపు కూడా మనకి హౌస్ కి సంబంధించి సెట్ బ్యాక్స్ అనేవి లేవు. ఓన్లీ ఇటు ఈస్ట్ వైపు అలాగే ఇటు నార్త్ వైపు మాత్రమే మనకి ఈ విధంగా ప్లానింగ్ అనేది చేయడం జరిగింది. ఈ ప్లాన్ ప్రకారం మీరు ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లను బట్టి హౌస్ కి అయ్యే బడ్జెట్, టోటల్ బడ్జెట్ వచ్చేసి 28 లక్షల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో ఈ ప్లాన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మీకు ఏదైనా ప్లాన్స్ అనేవి కావాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మీరు చూసిన ఈ ప్లాన్ ని మీరు రియల్ గా హౌస్ అనేది ఎలా ఉంటుంది అనేది చూడాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి చూసి హౌస్ ఎలా ఉందనేది కూడా మీరు లైవ్ లో తెలుసుకోవచ్చు.